హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పోస్టల్ జీడీఎస్ 2026 షెడ్యూల్ 1 సంబంధించిన నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మెరిట్ జరిగింది. సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ ఇది. అండ్ ఇది లిస్ట్ 1 మాత్రమే. మనకి ఇంకా 5 నోటీసులు అయితే వస్తాయి అన్నమాట, 5 లిస్టులు. అండ్ ఈ నోటీస్లో అంటే ఈ లిస్ట్లో ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, అలా ఫిఫ్త్ లిస్ట్ వరకు మీరు వెయిట్ చేయండి. మ్యాక్సిమం 6th కూడా రావడానికి ఛాన్స్ అవుతుంది. అండ్ ఎనీవే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కట్ ఆఫ్ ఎంత పెట్టారు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళు కింద కామెంట్ చేయండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అని. అండ్ మీ కట్ ఆఫ్ ఎంత పెట్టారు, అదేవిధంగా మీరు ఏ జోన్ కింద సెలెక్ట్ అయ్యారు, అంటే మీరు ఏ పోస్ట్ ఆఫీస్ కింద సెలెక్ట్ అయ్యారని కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ క్వశ్చన్ అయితే మళ్ళీ వన్స్ అగైన్ లైక్ అయితే చేయండి. వీడియోలోకి ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో, లైక్ ఎస్జిడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి కోర్స్ అయితే అందిస్తున్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియోస్ అయితే చూడొచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియో చూసిన తర్వాత కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్టే మనకు పోస్టల్ జీడీఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ పీడిఎఫ్ వెబ్సైట్ లింక్ ఇది అనమాట. ఎవరైతే నా ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాను. మనకు February 28th నేను ఒక వీడియో చేశాను. రిజల్ట్స్ అనేవి మనకు ఈ రోజు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే February 28th కానీ లేదా మనకు March 7వ తేదీలోపు కంపల్సరీ అయితే రిజల్ట్స్ అయితే వస్తాయని నేను ఆ డేట్ ఏదైతే చెప్పానో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను చెప్పకపోయి ఉంటే కనుక మీరు కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ వీడియోలో చెప్పాను. నేను చెప్పినటువంటి విధంగానే మనకు March 6th నైట్ 9:30 తర్వాత మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియో చేయలేదు నైట్ అనేది. బట్ ఇప్పుడైతే మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకు రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కట్ ఆఫ్ ఎంత పెట్టారు ప్రతిదీ తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి మీకు పోస్టల్ జీడీఎస్ అనేది వెబ్సైట్ అనమాట. మీరు indiapost.gov.in మీరు టైప్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పబ్లిష్డ్ అని మనకు పైన స్క్రోల్ అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అండ్ వేకెంట్ పోస్ట్స్, అనెక్సర్స్, హెల్ప్ డెస్క్ అని ఉంటుంది కదా. పక్కన కింద చూసుకున్నట్టయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్ 1 January 2026 అయితే ఉంటుంది. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే మళ్ళీ మనకు ఇక్కడ స్టేట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహార్, ఛత్తీస్గఢ్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తా ఉన్నాను. దాన్ని సెలెక్ట్ చేస్తేనే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మనకు ఏ విధంగా మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి లిస్ట్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా మీరు ఏ స్టేట్ వల్ల అప్లై చేసుకుంటే ఆ స్టేట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చాలామంది వచ్చేసి మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు నార్త్ ఈస్ట్కి చాలామంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఈ విధంగా మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 1 సంబంధించినటువంటి లిస్ట్ 1 రిజల్ట్స్ పీడిఎఫ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఆన్లైన్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్. ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అనమాట. ఒకటి బ్రదర్, ఈ నోటిఫికేషన్లో అంటే ఈ పీడిఎఫ్లో ఎవరిదైతే పేరు ఉంటుందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని అదేవిధంగా 2 sets ఆఫ్ జిరాక్స్లు అండ్ ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళాలి. మీకు ఈ లిస్ట్ 1లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే March 23rd 2026 మనకు ఈ నెల 23వ తేదీన మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట, ఇంటర్వ్యూ అయితే కాదు. ఇక్కడ మనకి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా వచ్చేసి మీరు డివిజన్ అయితే చెక్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మనకు అమలాపురం అయితే ఉంటుంది. పక్కన మీకు పోస్ట్ ఆఫీస్, అమలాపురం డివిజన్లో మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో పెట్టారని మీకు పక్కన ఉంటుంది. అండ్ పోస్ట్ ఐడి ఉంటుంది అనమాట. అండ్ నేమ్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు ఏ పోస్ట్ వచ్చింది, ఏబిపిఎమ్మా లేకుంటే బీపీఎం అనేది. అండ్ పక్కన మనకు కేటగిరీ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అనేది ఓబీసీనా, యుఆర్ఆ, ఎస్టీనా, అండ్ అదేవిధంగా ఓబీసీ, యుఆర్ ఈ విధంగా. ఇక పక్కన మనకు రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్లో ఏదైతే మనకు రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా ఆ రిజిస్టర్ నెంబర్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు పక్కనే అనమాట. ఇక్కడ ఎవరికైతే 9.5 బిలో వచ్చిన 550 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళకు జాబ్ అయితే మ్యాక్సిమం లిస్ట్ 1లో అయితే పోవచ్చు. కాబట్టి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దండి. ఈ లిస్ట్ 1 కాకపోతే లిస్ట్ 2 ఇలా మనకు ఓవరాల్గా మనకు పోస్టల్ జీడీఎస్వి 5 లిస్టుల వరకు వస్తాయి అనమాట. 5, 6 ఒక్కొక్కసారి 5 వస్తాయి, ఒక్కొక్కసారి 6, 7 వరకు వస్తాయి అనమాట. కాబట్టి మీరు అన్ని లిస్టుల వరకు మీరు వెయిట్ చేయండి ఓపిక కొద్దీ. ఏదో ఒక లిస్ట్లో మీ పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కట్ ఆఫ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం అన్ని కేటగిరీ వాళ్ళకు 100 అబోవ్ పెట్టడం జరిగింది.
ఒక్క పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే మనకు 99 ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట కట్ ఆఫ్ అనేది ఏపీ వాళ్ళకు. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ సర్కిల్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు లిస్ట్ వల్ల రిజల్ట్స్ వచ్చేసి మనకు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. మీరు మీ పోస్టు, కేటగిరీ, రిజిస్టర్ నెంబరు అండ్ మీ డివిజను, పోస్ట్ ఆఫీసు, పోస్ట్ ఐడి మొత్తం కూడా చూసుకున్న తర్వాత కట్ ఆఫ్ కూడా మనకు తెలంగాణకు కూడా మ్యాక్సిమం మనకు 100 అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక్క పీడబ్ల్యూ క్యాండిడేట్ వరకు మాత్రమే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గించడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పీడబ్ల్యూ కేటగిరీలో కూడా మనకు సి అనమాట. పీడబ్ల్యూటీ సి వచ్చేసి మనకు 95 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక యువర్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఆదిలాబాద్ డివిజన్స్లోన అండ్ ధర్మారావుపేటలో వచ్చేసి మనకు 99.833 ఈ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళకు కూడా. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే లిస్ట్ వల్ల పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఒకవేళ లిస్ట్లో పేరు లేని వాళ్ళు మీరు నెక్స్ట్ టైం అయితే మీరు ఏవైతే లిస్ట్ ఉంటాయో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అవి అంతవరకు వెయిట్ చేయండి. అదేవిధంగా మనకు జూలైలో మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి అప్పుడు కూడా మీరు ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి మనకు నార్త్ ఈస్టర్న్ సర్కిల్ ఉంది కదా మనకు నార్త్ ఈస్ట్ ఇది. మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు చాలామంది అయితే అక్కడ మనకు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందని చాలామంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే అంటే అందరికీ అవగాహన అయితే వచ్చిందనమాట. నార్త్ ఈస్ట్‌కి అప్లై చేసుకుంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని. అండ్ వేరే వేరే స్టేటు అంటే మనకు నార్త్ స్టేట్స్ కూడా మనకు అక్కడనే అప్లై చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకు కట్ ఆఫ్ అనేది పెంచడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు మీరు. ఏ విధంగా మీకు అక్కడ కూడా కొంచెం తక్కువనే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు మిజోరాం డివిజన్స్ ఉంటాయి కదా! మిజోరాం డివిజన్స్‌లో కూడా మనకు కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూసుకోండి. ఓబీసీలకు 64.4 అయితే పెట్టడం జరిగింది. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 100 పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు యువర్ వాళ్ళకు వచ్చేసి 92 అండ్ కొన్ని చోట్ల 91. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 89.6 ఈ విధంగా మనకు కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట నార్త్ ఈస్ట్‌లో కూడా. అండ్ నాగాలాండ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యువర్ వాళ్ళకు 99 అండ్ కొన్ని చోట్ల మనకు 98 అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 97 ఈ విధంగా అయితే మనకు కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది నార్త్ ఈస్ట్‌లో కూడా. అండ్ ఎవరైతే నార్త్ ఈస్ట్‌లో పెట్టారో లిస్ట్ 1లో పేరు లేదనుకుంటారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఇక్కడ మనకేంటంటే లిస్ట్ 1కే మనకు కొంచెం అంటే కట్ ఆఫ్ అనేది తక్కువ పెట్టడం అయితే జరిగింది. ఇక లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 ఇట్లా మనకు కొన్ని కొన్ని లిస్టులు అయితే ఉంటాయి. మనకు లాస్ట్ లిస్ట్ 5 అనుకోండి. ఈ లిస్ట్ 5 వచ్చేలోపు ఏదో ఒక లిస్ట్‌లో మన పేరు కంపల్సరీ అయితే ఉంటుందనమాట. తక్కువ స్కోర్ వచ్చినా కూడా. కాబట్టి మీరు వెయిట్ చేయండి. అంటే ఎవరైతే నేను వెళ్లి అక్కడ జాబ్ చేయగలనుకున్న వాళ్ళు మాత్రమే లిస్ట్ 1, లిస్ట్ 2 వరకు వెయిట్ చేయండి. లేదా మనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటే గనక మీరు ఆ రిజల్ట్స్ కోసం కూడా మీరు వెయిట్ చేయొద్దండి. ఇక అదే విధంగా మనకు నేను ఏవైతే జోన్‌లో అంటే ఏ సర్కిల్ అప్లై చేసుకుంటే బెటర్ అనే వీడియోలో నేనేం చెప్పానంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో కూడా మీరు అప్లై చేసుకోండి. చాలా కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. అంటే చాలామంది అప్లై చేయరని చెప్పాను కదా! ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ సర్కిల్‌లో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో వచ్చేసి మనకు కట్ ఆఫ్ కూడా మనకు కొంచెం భారీగానే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు ఎస్టీ వాళ్ళకు 95, యూఆర్ వాళ్ళకు 100, పీడబ్ల్యూబీ వాళ్ళకు 98, ఇక్కడ యూఆర్ వాళ్ళకు 100 అండ్ ఓబీసీ వాళ్ళకు 98.82 ఇలా మనకు కొన్ని ఏవైతే పోస్ట్ ఆఫ్స్ ఉంటాయో ఆ విధంగా అయితే మనకు కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అంటే మనకి ఇది లిస్ట్ 1 మాత్రమే కాబట్టి లిస్ట్ 1 మ్యాక్సిమం మనకు హై కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి వన్స్ అగైన్. అంతవరకు వెయిట్ చేస్తే మీకు ఏదో ఒక లిస్ట్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు పోస్టల్ జీడీఎస్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా! ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్‌కి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే మనకు కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనమాట. ఎవరిదైతే లిస్ట్‌లో పేరు ఉంటుందో వాళ్ళకొచ్చేసి మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ గానీ, ఈమెయిల్ ఐడీ ద్వారా గానీ మీకైతే మెయిల్ అయితే వచ్చింటది. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి అని. ఒకవేళ పేరు ఉండి ఇంకా మెసేజ్ రాని వాళ్ళు వెయిట్ చేయండి. మీకు 2-3 డేస్‌లో వచ్చేస్తది. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు 15 రోజులైతే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఇది. మనకు పీరియడ్ అనేది. ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వెంబడే మీకు 3 డేస్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది మీకు ఫర్దర్‌గా వాళ్ళు చెప్తారు. ఇక ఇప్పుడు ముందుగా వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే అన్నీ కూడా ఇప్పుడు చెప్పేటివి 1 సెట్ ఒరిజినల్ అయితే ఉండాలి. 2 సెట్స్ జిరాక్స్‌లు అయితే ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముందుగా మనకు మార్క్ షీట్ అయితే ఉండాలి. 10th మార్క్స్ ఏమో కంపల్సరీ అయితే ఉండాలి ఒరిజినల్. ఐడీ ప్రూఫ్ మన ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరుతున్నారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ మీరు యువర్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యుంటే అవసరం లేదు. ఇక పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ పెట్టి ఆ కేటగిరీలోన మీరు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. తర్వాత మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ చెప్పాను కదా! అది. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే గన మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు ట్రాన్స్ ఉమెన్‌గా కన్వర్ట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటది. అదైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. బట్ మాక్సిమం మనకు ఉండకపోవచ్చు కొంతమందికి. అప్పుడేందంటే మీకు మీ 10th మార్క్స్ మేము ఉంటుంది కదా! అది ఉంటే సరిపోతదనమాట.
ఇక నెక్స్ట్ మనకు మెడికల్ సర్టిఫికేట్ అనమాట. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, లేకుంటే గవర్నమెంట్ ఏవైతే ఉంటాయో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అక్కడ మీరు మీ మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ తోటి మొత్తం కూడా చెకప్ చేసి మీకు ఎలాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ లేవు అని అతను ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మీకు. అండ్ దాని మీద సిగ్నేచర్ చేసి సీల్ అయితే వేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్. అండ్ అదేవిధంగా మనకు ఒక 5 గానీ, 10 గానీ ఒక ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళండి. అవి అవసరం లేదు, బట్ తీసుకొని వెళ్ళండి. ఒక 5 గానీ మాక్సిమం ఒక 5 ఫోటోలని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 సెట్ ఒరిజినల్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ అనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. వన్స్ అగైన్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. మనకు లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 ఈ విధంగా మనకు లిస్ట్‌లు అయితే ఉంటాయి కాబట్టి ఏదో ఒక లిస్ట్‌లో మీ పేరు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థాంక్ యూ.